హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నేను మా పిల్లలకి టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తానో అండ్ వాళ్ళకి ఇష్టపడేలా ఎలా సర్వ్ చేస్తాననేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కనుక నాకు వచ్చే 500 to 1000 వ్యూస్కి అట్లీస్ట్ ఒక 20-30 లైక్స్ అయినా రావట్లేదు. సో నేను అందరి వ్యూవర్స్కి ఒకటే స్మాల్ రిక్వెస్ట్ అండి. అట్లీస్ట్ నేను పెట్టే వీడియోస్కి ఒక 30 to 40 లైక్స్ వస్తే అది మ్యాక్సిమం పీపుల్కి నా వీడియో అనేది రీచ్ అవుతుందండి. ఇది అందరికీ నా స్మాల్ రిక్వెస్ట్. ఎందుకంటే మీ లైక్స్ అనేది వృధా కాదండి. మీ లైక్స్ అనేవి నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నా వీడియో మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అవుతుంది అండ్ ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. వ్యూస్ 1K వచ్చినా సరే నాకు జస్ట్ ఒక 88 to 10 లైక్స్ వస్తున్నాయి అంతేనండి. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్. చూసిన ప్రతి వాళ్ళకి ఎవరికైనా సరే నా వీడియో కానీ నచ్చుంటే చిన్న లైక్ చేయండి అనేసి. సో వీడియోలోకి వచ్చేటప్పటికి పొద్దున్నే లేచాక కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే కంపల్సరీ అండి. ఎందుకంటే ఫుల్ కూల్ అయిపోయిందండి హైదరాబాద్ అంతాను. సమ్మర్లో అనుకోండి వాటర్ తీసుకుంటాను లేచిన వెంటనే, బట్ లైట్గా అంటే కొంచెం కూల్ వాటర్ తీసుకుంటానులేండి. బట్ ఈ టైంలో మాత్రం హాట్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాల్సిందని అది తీసుకున్నాక ఇంకా పిల్లల కోసమని రైస్ ఒకవైపు పెట్టేసి వాటర్ ఒకవైపు బాయిల్ చేసేసి ఇంకోవైపు ఇలా క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నానండి. నేను మ్యాక్సిమం ఇట్లా ఫ్రైలే చేసేస్తానండి. కొంచెం కర్రీ చేస్తాను, ఫ్రై చేస్తాను. ఎందుకంటే పిల్లలు ఇష్టపడి తింటారండి. నేను 6:30 కల్లా నా కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది. మా పిల్లలు ఈ లంచ్ తినేటప్పటికి 12:30 అట్లా అవుతుంది. సో నేను పప్పు కానీ కర్రీస్లా కానీ చేస్తే వాళ్ళకి తినడానికి ఇబ్బంది ఉంటుంది అండ్ అంత టేస్టీగా కూడా ఉండదు. అందుకని నేను వాళ్ళకి అలా కర్రీస్ని ఫ్రై చేసేసి పెట్టేస్తానండి. అండ్ దాని నెక్స్ట్ ఇది చట్నీ కోసం అని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్, కోకోనట్, జింజర్ గార్లిక్, ధనియా, కొత్తిమీర అండ్ మిర్చి అండి. ఇది దోశలకని చట్నీ అండి. ఈ రైనీ సీజన్లో పిల్లలకి మనం ఎంత అల్లం పెడితే ఫుడ్లో వేసి పెడితే అంత హెల్త్కి మంచిదండి. వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అనేది ఫామ్ అవుతుంది. వాళ్ళు తినను అది ఇది అనేలా ఏముండదండి. అల్లం అనేది అంతగా ఏమీ చేయదు అనిపించదండి. మరీ పిల్లలు ఏమైనా మారం చేస్తే లైట్గా పులుపు వేసేస్తే సరిపోతుందండి. సో ఆ విధంగా అది నేను కొంచెం బాయిల్ అయ్యాక ఫుల్గా బాయిల్ చేయను, లైట్గా బాయిల్ చేసి మిక్సీ చేసేసి ఇట్లా పోపు చేసేస్తానండి. నార్మల్ డేస్లో అయితే పల్లీ చట్నీ అని, కోకోనట్ చట్నీ అని, టమాటో చట్నీ అని చేస్తుంటాను. బట్ బయట క్లైమేట్ బాగాలేదనేసి కొంచెం అల్లం ఎక్కువ వేసే చేశానండి. చెప్పాను కదా, మేబీ పిల్లలు చేదుగా ఉంది అలా ఇలా అంటే కొంచెం పులుపు వేస్తే సరిపోతుందండి. దోశకి చట్నీ వన్స్ చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా బెస్ట్ అండి. నార్మల్గా చట్నీలో మనం అల్లం వేస్తాము, బట్ చాలా తక్కువ క్వాంటిటీ వేస్తాం కదా, కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే బెస్ట్ అండి. ఇట్లా నేను కర్రీస్కి చట్నీస్కి అన్నీ నేను ముందు రోజే కట్ చేసుకొని పెట్టేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో కూడా ఏమీ పెట్టాను, బయట పెడతానండి. అవి ఫ్రెష్గానే ఉంటాయి ఎందుకంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా. దోశకని ఇలా పెట్టుకున్నానండి. నేను దోశ అంటే ఓన్లీ మినపప్పే వేయనండి. ఇలా 1 స్మాల్ గ్లాస్ పెసరపప్పు వేసుకుంటాను. ఇంకా సేమ్ అదే క్వాంటిటీతో చిన్న గ్లాస్తో బొబ్బరి పప్పు కూడా వేస్తాను. మళ్ళీ అదే క్వాంటిటీ స్మాల్ గ్లాస్తో మినపప్పు కూడా వేస్తానండి. ఇది నేను మాకు ఊరు నుంచి వస్తుంది కనుక అన్ని తొక్కలు ఉంటాయండి. సో ఇది నేను ఒక 3 hours ముందు రోజే నానబెట్టేస్తాను. 3 hours నానబెట్టాక ఆ తొక్కంతా నైట్ అయ్యాక తీసేసి క్లీన్ చేసేసి ఇప్పుడు 3 glasses అయ్యాయి కదా మొత్తం క్వాంటిటీ, దానికి నేను 2 glasses రైస్ వేసి నైట్ అంతా నానబెట్టేసి పొద్దున్న ఒక 4 పచ్చిమిర్చిను అల్లం వేసి బాగా పేస్ట్ చేసేస్తానండి. దోశ రుబ్బులానే చేస్తాను. దోశలు కూడా చాలా బాగా వస్తాయి అండ్ హెల్త్కి కూడా మంచిదేనండి. నార్మల్గా దోశ అంటే మనం
పప్పుతోనే ఎక్కువగా తింటుంటాం కదా! మేము కూడా అలానే తింటాము. బట్ అప్పుడప్పుడు ఇలా చేసి చూడండి. ఒకటి పిల్లలకి హెల్తీ ఫుడ్ కూడా టేస్ట్ కూడా చేంజ్ అయితది. బావుంటది కూడానండి. సో, నేనైతే అప్పుడప్పుడు ఇట్లానే ప్రిఫర్ చేస్తానండి. ఉత్తి దోస చేసే కన్నా ఇలా కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు వేసి చేస్తే బావుంటుందండి. ఇంకా నేను తక్కువే వేశానండి. లేకుంటే పిల్లలు పొద్దున్న తినరు అని అంటే ఇబ్బంది వల్ల కానీ, లేదంటే సాటర్‌డే, సండేలో అయితే దీంట్లో కొంచెం ఎక్కువే అల్లం, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కూడా కట్ చేసి వేస్తానండి. మా వారైతే చట్నీ అని ఇబ్బంది పెడతారు గానీ, పిల్లలకి ఇలాంటి దోసల్లో ఆనియన్స్ ఫుల్లుగా వేసి పెడితే వాళ్ళు చాలా యమ్మీగా ఉంటదని మరి తింటారు. దోస అయితే కొంచెం థిక్‌గా వస్తది. అంటే పలుచగా వేసుకోవచ్చు. బట్ పలుచగా వేసుకుంటే మరి పాపడ్‌లా అయిపోతే పొద్దున్న వాళ్ళు తినలేరు కదా! ఇబ్బంది పడతారు అనేసి నేనైతే ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటానండి. నేను ఎవ్రీడే కొంచెం ఇలాంటి సీజన్‌లో పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టడానికే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెన్స్ కదా! కొంచెం కష్టమే పొద్దున్న లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలనంటే, బట్ తప్పదండి. నేనైతే చేస్తాను. సో, ఇలా చేశాక ఇలా దోస వేసేసి అయితే వాళ్ళకి పెట్టేసాను. నెక్స్టు వాళ్ళకి పెట్టిన ఎవ్రీ రెసిపీ నేను అడుగుతానండి, మీకు నచ్చిందా లేదా అని. మాకు నచ్చిందమ్మా అని అంటేనే నేను నెక్స్ట్ టైం కూడా అది చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానండి. లేకుంటే నేను చెయ్యను. ఎందుకంటే వాళ్ళు తినరండి, స్కిప్ చేస్తారు. అండ్ ఫుడ్ తినకపోతే ఇబ్బంది కదా! మార్నింగ్ 7:00కి వెళ్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి 4 అవుతుందండి. 4కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఏమైనా స్నాక్స్ తీసుకున్నంత టైంలో కొంచెం హార్డ్ ఫుడ్ ఇలాంటి హెల్తీ ఫుడ్ తినకపోతే పిల్లలు కంపల్సరీగా సిక్ అవుతారండి. ఇలాంటి టైంలో అయితే ఇంకా సిక్ అవుతారు. జలుబు, దగ్గు, ఫీవర్, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తాయి. సో, అందుకనేది ఇలా చేసి పెట్టాను. సమ్‌టైమ్స్ నాకు ఇట్లాంటి చట్నీస్ ఏమీ కుదరకపోతే ఇంట్లో నేను అల్లం చట్నీ పెట్టుకుంటానండి. దాంతో అయినా పెట్టేస్తాను. సో, కర్రీ కంప్లీట్ అయ్యాక ఇట్లా ఫుల్లుగా ఫ్రై చేసేసి దాంట్లో రైస్ వేసి కలిపేసి పిల్లలకి పెట్టేస్తానండి. నేను చెప్పాను కదా! నేను ఎప్పుడు కూడా పిల్లలకి కర్డ్ రైస్, పప్పు అన్నం అయితే స్కూల్‌కి పెట్టనండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఎంత ఎక్కువ పప్పు వేసి మనం కలిపి పెట్టినా సరే వాళ్ళు తినేటప్పటికి 5 అవర్స్ పట్టేస్తది కదా! ఈ 5 అవర్స్ తర్వాత బాక్స్ ఓపెన్ చేస్తే రైస్ అంతా డ్రైగా అయిపోతుందండి, మనం ఎంత పప్పు వేసినా సరే. అలా అని పప్పు సపరేట్‌గా, రైస్ సపరేట్‌గా పెడితే వాళ్ళకి ఇచ్చిన 15 మినిట్స్‌లో వాళ్ళు పప్పు, అన్నం కలిపి బాక్స్‌లో తినడం అంటే చాలా కష్టం అండి. ఎందుకు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడం అని నేను ఇట్లానే ఫ్రై చేసేస్తాను. చాలా తక్కువ క్వాంటిటీలోనే కర్రీ చేస్తానండి. నేను ఎక్కువ అయితే చెయ్యను. మా వారికి నేను బాక్స్ పెట్టను. ఓన్లీ పిల్లల వరకే పెడతాను కనుక చాలా తక్కువ క్వాంటిటీతోనే చేస్తాను. అండ్ ఇలాంటి ఫ్రై కర్రీస్‌లో కూడా నేను జింజర్ గార్లిక్ అనేది పేస్ట్ వేయనండి. స్మాల్‌గా పీసెస్ కట్ చేసేసి వేసేస్తాను. పేస్ట్ కన్నా అలా పీసెస్ కట్ చేసి వేస్తేనే మంచిది. ఫస్ట్ అయితే వాళ్ళు కొంచెం మారం చేస్తారు. కానీ దాని ఒక ఇంపార్టెన్స్ గురించి వాళ్ళకి చెప్తే వాళ్ళు తింటారండి. ఆ విషయంలో మాత్రం నేను లక్కీనే. ఇట్లా ఇద్దరు పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అనేది స్నాక్స్‌తో పెట్టేశాను. ఇంకా వాళ్ళ స్కూల్స్‌కి వెళ్ళిపోయాక నాకు మా హస్బెండ్‌కి ఒక 10 నిమిషాలు టైం ఉంటుందండి అంతే. దాంట్లో కొంచెం చాయ్ తాగుతూ కొన్ని కబుర్లు అంటూ చెప్పుకుంటామండి. ఈ చాయ్ లేకపోతే అస్సలు డే అనేదే స్టార్ట్ అవ్వదు. చాయ్ కానీ, కాఫీ కానీ ఉంటేనే కొంచెం యాక్టివ్‌గా ఉంటామండి. లేకుండా అయితే అవ్వదు. నార్మల్‌గా అయితే మా పాప వెళ్ళాకే కొంచెం చాయ్ తీసుకుంటాము. బట్ సమ్‌టైమ్స్ కుదరనప్పుడు ఏంటంటే పాప వెళ్ళాక 2 నిమిషాలు అంతే. దానికి మించి ఇంకా టైం ఉండదండి. ఎందుకంటే 8:30 కల్లా మళ్ళీ ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. సో, ఈ విధంగా కాఫీ అయినా, టీ అయినా తాగేశాక ఇంకా నా పనులుంటాయండి. ఒకటి కాదండి, ఇల్లు సర్దుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, దీపం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బట్టలు వాష్ చేసుకోవాలి. ముందు రోజు వాష్ చేసినవి ఫోల్డ్ చేసుకోవాలి, ప్రెస్ చేసుకోవాలి, ఇలా వీడియోస్ తీయాలి, ఇలా చాలా ఉంటాయి. సో, ఈరోజైతే మీకు మంచి క్రాఫ్ట్ చూపిద్దామని అనుకుంటున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదా! ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మనం కొనలేం కదా అండి. అందుకని మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా అందంగా కొన్ని క్రాఫ్ట్స్ అని చేసుకోవచ్చు. సో, దానికోసమని ఫస్ట్ అయితే నేను ఇట్లాంటిది ఒక కార్డ్‌బోర్డ్ తీసుకున్నానండి. ఇది చాలా థిక్‌గా ఉంది. నేను అది సర్కిల్‌లో తీసుకున్నాను. అండ్ అనదర్ వన్ కూడా ఒక స్మాల్ సర్కిల్‌లో తీసుకున్నాను. దీనికి నేను లైట్ పింక్ కలర్ అయితే
పెద్ద సర్కిల్ దానికి స్టిక్ చేశాను. అండ్ చిన్న సర్కిల్ దానికి ఇలా లైట్ గ్రీన్ కలర్ స్టిక్ చేశానండి. ఎందుకంటే ఆ పాంపామ్ స్టిక్ చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్గా కనిపిస్తుంది అనేసి. నెక్స్ట్ ఈ పిస్తా షెల్స్ అనేది నా దగ్గర ఉన్నాయి. మా ఫ్రెండ్ పంపించిందండి నాకు. అంటే ఇలా క్రాఫ్ట్ చేస్తే ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది కదా అని నా కోసం వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో దాంతో నేను ఫ్లవర్ లాగా పెడతానండి. అది ఎలా పెడతాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇట్లా అది గ్లూ గన్తో మాత్రమే అవుతుంది. గ్లూ గన్ లేకపోతే ఈ షెల్స్ అనేవి మనం పెట్టలేమండి, అస్సలు ఉండవు, పడిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇట్లా బడ్ అంటే మొగ్గలాగా పెట్టేసి దాని తర్వాత దాని చుట్టువైపులంతా ఆ గ్లూ గన్ పెట్టేయాలండి. ఇట్లా పెట్టేసిన తర్వాత దాని నెక్స్ట్ నేను కొంచెం పింక్ అండ్ బ్లూ పాంపామ్స్ పెట్టాను. దాని నెక్స్ట్ డార్క్ కలర్ గ్రీన్ కలరు పెట్టాను. ఇవి ఫ్యాన్సీ పాంపామ్స్ అంటారండి. నార్మల్ పాంపామ్స్ అయితే నార్మల్గా ఉంటాయి కదా, ఈ ఫ్యాన్సీ ఏంటంటే కొన్ని చమ్కీ కలర్స్లో ఉంటాయంట. అండ్ నేను ఆ పిస్తా షెల్కి ఆరెంజ్ కలర్ అక్రిలిక్ కలర్స్ అనేది వేశాను. దాని నెక్స్ట్ నా దగ్గర ఇలా పాంపామ్స్ 1.5 year అయిపోయిందండి, అలానే ఉన్నాయి. ఇవి ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారంటే చూసిన ప్రతిసారి నాకు 2 కావాలి, 3 కావాలి, 4 కావాలని తీసేసి పాడు చేస్తూ ఉన్నారు. వాళ్ళు పాడు చేసే కన్నా నేనే ఏదో ఒక రకంగా యూస్ చేసుకుంటే బెస్ట్ కదా అని ఇట్లా ఫైనల్గా వాటితో డెకరేట్ చేసుకున్నాను. దీని చుట్టువైపులా మనం ఫ్లవర్తో డెకరేట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే దీపావళికి కలర్స్ పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. లేకుంటే ఇంకా మనం చిన్న చిన్న క్రాఫ్ట్లు చేస్తాము కదా, చిన్న చిన్న ప్రమిదలు లాంటివి, దీపాలు లాంటివని, లేకుంటే కలర్స్ అయినా లేకుంటే ఫ్లవర్స్ అయినా ఎలా అయినా చేసుకోవచ్చు అండి. వరలక్ష్మి వ్రతానికి అయితే అమ్మవారి ముందు ఇట్లా పెట్టినా సరే చాలా అందంగా ఉంటుందండి. నేనైతే సింగిల్ చేశాను, మీరు డబుల్ చేసి కూడా పెట్టొచ్చండి. ప్రతిదీ బయట కొనుక్కునే కన్నా అప్పుడప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోనే రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇట్లాంటివి చేసుకుంటే బెస్ట్ అండి. ఖర్చు లేకుండా అంటే ఈ పాంపామర్ కొన్నాం కదా అని మీరు అనుకుంటారేమో. అంటే ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు దగ్గర 100 రూపాయలు ఖర్చు పెద్దగా ఏమీ కాదు కదా, అట్లా అనమాట. నాకు బేగం బజార్ వెళ్ళి చాలా కొనుక్కోవాలని ఉంటుంది, బట్ ఏమీ కుదరట్లేదు. సో అందుకనే ఇంట్లో ఉండే దాంతోనే ఇట్లా చేశానండి. అండ్ ఈ వీడియో నుంచి శ్రావణ మాసం వరకు మీకు ప్రతి వీడియోలో ఒక క్రాఫ్ట్ చేసి అయితే చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఈ వీడియోలో మీకు నా రెసిపీస్ అండ్ నేను చేసే క్రాఫ్ట్ కానీ నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీరు చేసే 1 లైక్ కూడా నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనేది అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.